తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CI2 జిల్లా కమిటీ సమావేశం బీవై నగర్లోని CI2 జిల్లా కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు మల్యాల నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపును జిల్లాలో విజయవంతం చేయడం కోసం చర్చించి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా CI2 జిల్లా కార్యదర్శి కోడం రమణ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు 18,000 రూపాయల వేతనం అందించాలని కోరారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ CI2 రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం ఈరోజు CI2 జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా కమిటీలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులను జిల్లాలో అమలుకు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి కొన్ని నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉండడం వల్ల యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా ప్రభుత్వం మొన్ననే 3 రోజుల క్రితమే గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫండ్ను రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29,600 మంది కార్మికులకు సంబంధించి 150 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. దానిలో చూసుకున్నట్లయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి దాదాపు 736 మంది కార్మికులకు 4,19,00,000 రూపాయలు కార్మికులకు రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్ని మేము CI2 పక్షాన కార్మికులందరి పక్షాన కూడా ప్రభుత్వానికి ఈ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రిలీజ్ చేసినటువంటి ఫండ్ను కూడా వెంటనే కార్మికుల మళ్లించకుండా కార్మికుల అకౌంట్లో జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా సమస్యలను పరిష్కరించని యెడల సమ్మె చేసిన సందర్భంగా ప్రస్తుతము కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలను మేము అధికారంలో రాగానే పరిష్కరిస్తామని చెప్పి, పర్మనెంట్ చేస్తామని, వేతనాలు చేస్తామని చెప్పి, మల్టీపర్పస్ విధానం రద్దు కావచ్చు, అన్ని రకాల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల 23 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు, సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణను కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జిల్లాలో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వారు మన అసెంబ్లీలో మా సమస్యలపై మాట్లాడాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు వినతి పత్రాలు అందించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి 22వ తేదీన కలిసి మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి రిఫరెండం చేయాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా మా యొక్క మద్దతు, గ్రామాల్లో ఉన్నటువంటి కావచ్చు మండలాల ప్రజలందరూ కూడా మద్దతు తెలియాలని చెప్పి భిక్షాటన రూపకంగా కూడా ఒక ప్రభుత్వానికి భాగంగా ప్రజల మద్దతు కూడా భాగంగా కార్యక్రమం నిర్వహిస్తాం. అయినా కూడా సమస్య పరిష్కారం కాకుంటే కనుక అసెంబ్లీలో కూడా ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికుల ఏదైతే వేతనాల పెంపు కావచ్చు, మల్టీపర్పస్ విధానం రద్దు, ప్రమాద బీమా సౌకర్యం, స్పెషల్ డేటర్స్ ఇవన్నీ స్పందించకుంటే కనుక జూలై 30వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన పోరాట ఫలితంగా అందరికీ కూడా పెండింగ్ బకాయిలను చెల్లించుకోవడం జరిగింది. కాబట్టి ఇతర సమస్యలకు కూడా రాబోయే రోజుల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో పోరాటాల్లో, కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై యూనియన్కి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లా కమిటీలో చర్చించిన అంశాలు, దీనికి ముఖ్య అతిథులుగా CI2 జిల్లా కార్యదర్శి గారు, అలాగే 4-5 మండలాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేక అభినందనలు. ఈ జిల్లా కమిటీలో చర్చించిన అంశాలు మొదటగా
సోమవారం రోజున 22 తారీఖు ప్రజావాణిలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలాగే ఈ వేములవాడ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కనుక అసెంబ్లీలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను లేవనెత్తి వారిచ్చినటువంటి హామీలను తక్షణమే పరిష్కరించే దిశగా గౌరవనీయులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, అలాగే ఈ 2023-24 సభ్యత్వం, అలాగే ఈ నెల 26 నాడు చలో హైదరాబాద్ అనుకున్నాం, అది వాయిదా పడ్డది కనుక ఈ నెల 30 తారీఖు నాడు, ఈ 30 తారీఖు 29 తారీఖు లోపు సమస్య పరిష్కరించని పక్షంలో చలో హైదరాబాద్ 30 తారీఖు నాడు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సభను చలో హైదరాబాద్ విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను.